శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. దశరథాదులు బసకెగినారు హాయిగరేయి నిదురించినారు. దశరథాదులు బసకెగినారు హాయిగరేయి నిదురించినారు. రాజసుతులచే ఆమరునాడు గోదానములు చేయించినారు. రాజసుతులచే ఆమరునాడు గోదానములు చేయించినారు. ఆ సమయానికి ఏ తెంచినాడు యథాజిత్ కేకయ రాజసుతుడు. ఆ సమయానికి ఏ తెంచినాడు యథాజిత్ కేకయ రాజసుతుడు. భావమరిది అయిన యథాజిత్తును భావమరిది అయిన యథాజిత్తును దశరథుడంతో సన్మానించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. కేకయ రాజు మీ కుశలములడిగే మా కుశలములు మీకు తెలుపుమని. కేకయ రాజు మీ కుశలములడిగే మా కుశలములు మీకు తెలుపుమని. మనముడు భరతుని చూడవలెనని నన్ను పంపెను తోడ్కొని రమ్మని. మనుమడు భరతుని చూడవలెనని నన్ను పంపెను తోడ్కొని రమ్మని. అయోధ్య చేరి పెండి వార్త విని యకాయకినే ఇటు వచ్చి తిని. అయోధ్య చేరి పెండ్లి వార్త విని యకాయకినే ఇటు వచ్చి తిని అని వివరించిన భావమరిదిని అని వివరించిన భావమరిదిని దశరథుడంతో సన్మానించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఎంతో పండుగగా జరుగుతున్నటువంటి సీతారాముల కళ్యాణ మహోత్సవంలో 3 రోజులు గడిచిపోయాయి. 4వ రోజు ప్రధానమైనటువంటి క్రియ పాణిగ్రహణము కన్యాదాన కార్యక్రమం ప్రారంభమవుతోంది. ఏ రకంగా మరునాడు వేకువజామున నియమిత కర్మల ఆచరించిన. మరునాడు వేకువజామున నియమిత కర్మల ఆచరించిన. సర్వాభరణ అలంకృతులైన తోరములను హస్తములు ధరించిన. సర్వాభరణ అలంకృతులైన తోరములను హస్తముల ధరించిన. 4 పెండ్లి కుమారుల తోడ్కొని విజయంబనడు సుముహూర్తమున. 4 పెండ్లి కుమారుల తోడ్కొని విజయంబనడు సుముహూర్తమున. యాగశాలకు దశరథుడు వెడలే యాగశాలకు దశరథుడు వెడలే విశ్వామిత్ర వశిష్ఠాదులతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.
సోదరుల తనయలు నలుగురు పెళ్లి కుమార్తెలు ఏ తెంచినారు. మా సోదరుల తనయలు నలుగురు పెళ్లి కుమార్తెలు ఏ తెంచినారు. సర్వమంగళాలంకృతలై సర్వభూషణ భూషితులై సర్వమంగళాలంకృతలై సర్వభూషణ భూషితలై వేదిక చెంతనే వేచియున్నారు. జ్వాలల వోలే వెలుగుచున్నారు. వేదిక చెంతనే వేచియున్నారు. జ్వాలల వోలే వెలుగుచున్నారు. అనుచు జనకుడు దశరథాదులను అనుచు జనకుడు దశరథాదులను వేదిక చెంతకు తోడ్కొని బోయను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. పెళ్లి పందిరిలో అగ్నివేదికను శాస్త్రోక్తముగా నిర్మించినారు. పెళ్లి పందిరిలో అగ్నివేదికను శాస్త్రోక్తముగా నిర్మించినారు. పుష్పగంధముల స్వర్ణ పాత్రలు అక్షతలున్న స్వర్ణ పాలికలు. పుష్పగంధముల స్వర్ణ పాత్రలు అక్షతలున్న స్వర్ణ పాలికలు. శంఖ పాత్రలు అర్ఘ్య పాత్రలు ధూప పాత్రలు జాజాల పాలికలు. శంఖ పాత్రలు అర్ఘ్య పాత్రలు ధూప పాత్రలు జాజాల పాలికలు. శృక్కు శృవములు మొదలైనవని శృక్కు శృవములు మొదలైనవని వేదిక చెంత సమకూర్చినారు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. విశ్వామిత్ర శతానందులను ముందు నిడుకొని వశిష్ఠ మౌని. విశ్వామిత్ర శతానందులను ముందు నిడుకొని వశిష్ఠ మౌని. వైవాహిక క్రియ నారంభించెను వేదోక్తముగా అన్నియు జరిపెను. వైవాహిక క్రియ నారంభించెను వేదోక్తముగా అన్నియు జరిపెను. మంత్రయుక్తముగా దర్భలు పరచెను వేదిక ముందు అగ్ని నుంచెను. మంత్రయుక్తముగా దర్భలు పరచెను వేదిక ముందు అగ్ని నుంచెను. వధూవరుల అభ్యుదయము కొరకు వధూవరుల అభ్యుదయము కొరకు శాస్త్రోక్తముగా హోమము చేసెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. కౌసల్యాసుత ఇదిగో సీత నా సుత సీత ఇక నీ సతి సీత అని జనక మహారాజు శ్రీరామచంద్రుడి యొక్క చేతిలో తన కుమార్తె చేయబెట్టి ఎంతో దిగులుతోటి దుఃఖంతోటి శ్రీరామచంద్రుడితోటి తెలియజేస్తున్నాడు, బ్రతిమాలుకుంటున్నాడు. సాధారణంగా ఏ వివాహ మండపంలోనైనా
పెళ్లి మండపంలో ఉండేటటువంటి వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు. అందరి ముఖాల్లో ఆనందము, సంతోషం కనబడుతూ ఉంటుంది. ఒకళ్ళనొకళ్ళు ముచ్చటించుకుంటూ, చాలా ప్రియంగా పలకరించుకుంటూ, ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటూ ఎంతో సంతోషంగా గడుపుకుంటూ ఉంటారు. కానీ ఆ పెళ్లి మండపంలో ఇద్దరు మటుకు చాలా బాధపడుతూ ఉంటారు. ఎవరంటే పెళ్లి కుమార్తెకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు. చిన్నప్పటి నుంచి ఎంతో సుకుమారంగా, గారాబంగా, అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి నా కుమార్తె ఇంకా ఈ క్షణం నుంచి నాకు కాకుండా పోతుందే, ఇంకా వేరే వాళ్ళ ఇంట్లో అడుగు పెడుతోంది, ఇంకా మా అమ్మాయి వాళ్ళ అమ్మాయిగా మారిపోబోతోంది. అంతేకాకుండా అన్నీ బాగుంటే సంతోషమే, కానీ ఏదైనా ఇబ్బంది కలిగితే చెప్పుకోవటానికి ఎవరు ఉండరు కదా, ఒంటరిరాలైపోతుంది కదా. అన్నీ బాగుంటే తన జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ఏ చిన్న పొరపాటు జరిగినా ఇంకా తన జీవితంలో ఎవరూ తీర్చలేనంత లోటు మిగిలిపోతుంది. అందుకే ఆడపిల్లల యొక్క తల్లిదండ్రులు పెళ్లి సమయంలో ఎంతగానో దుఃఖిస్తూ ఉంటారు. జరిపేది కళ్యాణమైనా, ఆనందదాయకమైనా వాళ్ళ మనసుల్లో బెంగ పెరుగుతూనే ఉంటుంది. ఆ పెరిగి వాళ్ళు సుఖంగా ఆ కాపురం చేసుకునేంత వరకు ఉంటూనే ఉంటుంది. ఇంకా జనక మహారాజు కూడా తన కుమార్తె అయినటువంటి సీతామాతను ఎంతో ప్రేమగా, ఎంతో సుకుమారంగా, ఎంతో గారాబంగా పెంచుకున్నాడు. ఎండంటే తెలియదు, వానంటే తెలియదు, చలంటే ఎరగదు, అంత సుకుమారంగా పెంచుకున్నటువంటి నా బంగారు తల్లిని శ్రీరామచంద్రుడు చేతిలో పెట్టి, నాయనా, తెలుసో తెలియకో ఏదైనా పొరపాటు చేస్తే పెద్ద మనసుతో మన్నించవయ్యా, ఆగ్రహించకయ్యా, అనుగ్రహించవయ్యా అని జాలితోటి సీతామాత యొక్క చెయ్యిను తీసి ఆ శ్రీరామచంద్రుడి యొక్క చేతిలో పెట్టి పాణిగ్రహణం చేస్తూ కన్యాదానం చేస్తున్నాడు. ఏం జరుగుతుందో తెలుసుకుందాం, ఏమంటున్నాడో కూడా విందాం. కౌసల్యాసుత ఇదిగో సీత, నా సుత సీత, ఇక నీ సతి సీత. కౌసల్యాసుత ఇదిగో సీత, నా సుత సీత, ఇక నీ సతి సీత. నీ జతగూడిన భాగ్యదేవత నిల్లడబాయని మహాపతివ్రత. నీ జతగూడిన భాగ్యదేవత నిల్లడబాయని మహాపతివ్రత. పాణిగ్రహణము గావ్యోపుమా అర్ధాంగిగా ప్రతిగ్రహ్యోపుమా. పాణిగ్రహణము గావ్యోపుమా అర్ధాంగిగా ప్రతిగ్రహ్యోపుమా. అనుచు జనకుడు మంత్రయుక్తముగా, అనుచు జనకుడు మంత్రయుక్తముగా రాముని చేతిలో జలము వదలెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. లక్ష్మణ ఊర్మిళను గొనుమా పాణిగ్రహణము గావ్యోపుమా.
లక్ష్మణ ఊర్మిళను గొనుమా పాణిగ్రహణము గావ్యోపుమా ఓ భరత మాండవిని గొనుమా పాణిగ్రహణము గావ్యోపుమా ఓ భరత మాండవిని గొనుమా పాణిగ్రహణము గావ్యోపుమా శత్రుఘ్న శృతకీర్తిని గొనుమా పాణిగ్రహణము గావ్యోపుమా శత్రుఘ్న శృతకీర్తిని గొనుమా పాణిగ్రహణము గావ్యోపుమా అనుచు జనకుడు నలుగురు వరులను అనుచు జనకుడు నలుగురు వరులను పాణిగ్రహణము జయగోరెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ దశరథ రాజకుమారులు నల్వురు జనక కుశధ్వజుల నలుగురు తనయల దశరథ రాజు కుమారులు నల్వురు జనక కుశధ్వజుల నలుగురు తనయల పాణిగ్రహణము గావించినారు వేదోక్తముగా పెండ్లాడినారు పాణిగ్రహణము గావించినారు వేదోక్తముగా పెండ్లాడినారు అగ్నివేదికి ప్రదక్షిణలు చేసి పెద్దలందరికీ ప్రణమిల్లినారు అగ్నివేదికి ప్రదక్షిణలు చేసి పెద్దలందరికీ ప్రణమిల్లినారు గగనము నుండి దేవగణములు గగనము నుండి దేవగణములు కురిపించినారు పుష్పవర్షములు శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ